గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నిన్న మనకి స్పెషల్ ట్రేడింగ్ అనేది జరగడం జరిగిందండి 1.5 అవర్. సో మొన్న వచ్చేసి మనకి ఫుల్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది, ఫుల్ బుల్లిష్ ప్యాటర్న్ అనేది. సో అది ఎందుకు జరిగింది, దాన్ని వచ్చేసి మనం మరుబోజు క్యాండిల్ అని అంటాము. సో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు రానున్న డేస్లో. మనకు వచ్చేసి ఈవెన్ గురువారం చూసినట్లయితే మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనకి బ్రేక్ అవడం జరిగింది. అది మనకి బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం ఉండొచ్చు అనేది మనం గెస్ చేసాము. అండ్ ఈవెన్ మనకి March 1 వచ్చేసి మరుబోజు క్యాండిల్. సో అది ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూస్తాను. సో మనకి వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాము. నిఫ్టీ వచ్చేసి నిన్న 22,378 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది, జస్ట్ 0.18% అప్ అండి. అండ్ సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్, మనకి స్మాల్ క్యాప్ అన్ని చూసినట్లయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అయింది. మనము ఇక్కడ చూసినట్లయితే మేజర్ గా జియో ఫైనాన్స్, టాటా స్టీల్, సెయిల్ ఇవి వచ్చేసి మనకు కొంచెం మంచి వాల్యూమ్స్ తో ట్రేడ్ అవడం జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్ గా మనం చూసినట్లయితే ఈవెన్ ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డిఐ డొమెస్టిక్. సో వీళ్ళు వచ్చేసి మనకి ఫస్ట్ మార్చ్ వచ్చేసి దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మనకి సెకండ్ మార్చ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ న్యూట్రల్ గానే అని చెప్పొచ్చు, కొంచెం స్లైట్ నెగిటివ్ లో మనకి సెల్ చేయడం జరిగింది. ఓకే, ఎఫ్ఐఎస్, డిఎస్ఎస్. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెము సో డేటా అనేది ఎలా మనకి చార్ట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది దాని గురించి మనం కొంచెం బ్రీఫ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 22,511. సో ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అప్ లో ఉందండి నిఫ్టీకి, గిఫ్ట్ నిఫ్టీకి. సో ఇది మనకి రేపు ఎలా ఉండొచ్చు, ట్రేడింగ్ ఎలా తీసుకోవచ్చు, ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే ఏందనేది ఒక స్ట్రాటజీ అనేది మనం డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనం వచ్చేసి నిఫ్టీ చార్ట్ అనేది మనం ఇక్కడ ఓపెన్ చేద్దాము. నిఫ్టీ చార్ట్ వచ్చేసి మనం డే క్యాండిల్ చూద్దామండి. ఇదిగోనండి, మనం వచ్చేసి మార్చి ఫస్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మరబోజు క్యాండిల్ అని అంటామండి. బిగ్ క్యాండిల్ విత్ ఎయిదర్ మనకి రెడ్ క్యాండిల్ అయినా అవ్వచ్చు, లేకపోతే మనకి గ్రీన్ క్యాండిల్ అయినా అవ్వచ్చు. ఓకే, మనకి రెడ్ క్యాండిల్ అయినా అవ్వచ్చు, మనకి గ్రీన్ క్యాండిల్ అయినా అవ్వచ్చు. అదేందనేది మనం సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇది వచ్చేసి దగ్గర మనకి నిఫ్టీ వచ్చేసి మనకి 22,000 ఆల్మోస్ట్ 50 దగ్గర నుంచి మనకి 22,000. సో 350 పాయింట్స్ అప్ లో అనేది ట్రేడ్ అవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఈ మర్బోజు క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవడం వల్ల మనకి కొంచెం బుల్లిష్ మూమెంటం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అనేది ఒక ఇండికేషన్ అండి. సో దాని యొక్క ఇమీడియట్ ఇండికేషన్ మనకి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో మనకు వచ్చేసి ఈవెన్ దగ్గర నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీకి 150 పాయింట్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇది ఇంకా అప్ సైడ్ మూమెంటం మనకి దగ్గర 22,378 కాస్త మనకి రేపు 22,500 అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, 22,500 ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. ఓకే, 22,500 అయితే మనకు కనిపిస్తుంది. సో లెవెల్స్ ఎలా ఎంటర్ అవ్వాలి అనేది మనము 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా చూద్దాము. సో 15 మినిట్స్ క్యాండిల్ మనం ఇక్కడ గమనించినట్లయితే సో ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 రెడ్ క్యాండిల్స్ తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ అనేది, స్మాల్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. రేపు వచ్చేసి నాకు ఈ లెవెల్స్ ఏదైతే ఉందో, ఒకవేళ ఈ లెవెల్ కనుక ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతూ ఉంటుందో, ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి 22,400 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో, సో ఇక్కడ వచ్చేసి నేను ఎంటర్ అవుతాను విత్ మనకి అప్ సైడ్ మూమెంటం వచ్చేసి దగ్గర 22,520 దాకా మనకి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, 22,520 దాకా కనిపిస్తుంది. సో ఒకవేళ మనకి ఆల్మోస్ట్ మనకి విపరీతమైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం దెన్ మనము ఆ లెవెల్ దగ్గర నుంచి పుట్ ఆప్షన్ తీసుకోవాలా, కాల్ ఆప్షన్ తీసుకోవాలి అనేది మన గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. కాకపోతే రేపు బ్లైండ్ స్ట్రాటజీ ఏంటంటే ఒకవేళ మనకి మార్కెట్ న్యూట్రల్ గా కనుక ఓపెన్ అయితే మాత్రం మనం అప్ సైడ్ మూమెంటంకి వెళ్ళిపోతాము. ఎందుకంటే మనకి ఒక స్ట్రాంగ్ మర్బోజో క్యాండిల్ కూడా ఫామ్ అయింది March 1న. ఓకే, March 1న అది మీరు ఒకసారి మన చార్ట్స్ ద్వారా చూడొచ్చు. సో మనకి 22,400 ఏమో నేను బుల్లిష్ మూమెంటం అనేది ఇక్కడ చూస్తున్నాను నిఫ్టీలో. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేద్దాం అనేది మన చార్ట్ ద్వారా ఒకసారి ఇక్కడ చూద్దాము. ఈవెన్ మన బ్యాంక్ నిఫ్టీ కూడా విపరీతమైన మనకి మర్బోజు క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకి ఆఫ్టర్ మర్బోజు క్యాండిల్ ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్ అనేది 1.5 అవర్ ట్రేడింగ్ అనేది స్మాల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. సో మోస్ట్లీ యాజ్ పర్ మనకి ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే మనకి 47,286 నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంటానండి, ఇది 47,000 మనకి 300. సో మనకి 300-320 లెవెల్స్ దగ్గర నేను ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మాత్రం నాకు దగ్గర 47,500 రౌండ్ ఫిగర్ అది క్రాస్ అయితే మాత్రం 47,800 దాకా మనకి అప్ సైడ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో అది మీరు ఒకసారి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ ఇది కనుక
ఈ లెవెల్స్ కనుక మనకి ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్ గా మీరు కాల్ ఆప్షన్ బయింగ్ సైడ్ కి వెళ్ళండి, కాల్ ఆప్షన్ బయింగ్ సైడ్ కి వెళ్ళండి. ఓకే, మనకి ఇది మనం మరబోజు క్యాండిల్ అని అంటాము. సో ఇది ఏంటంటే మనకి బుల్లిష్ క్యాండిల్ ప్యాటర్న్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనకు కొంచెం బుల్లిష్ మూమెంటం మార్కెట్ లో ఉంటుంది అనేదిగా అది ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఓకే, సో అది ఇండికేషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము వేరేది అసలు ఇదేంది మరబోజు క్యాండిల్ అనేది ఒకసారి మీకు ఆల్రెడీ చూపించాను. ఇది చూడండి, మనకు మరబోజు మన గ్రీన్ బుల్లిష్, బేరిష్, రెడ్ బుల్లిష్, ఇక్కడ చూడండి బేరిష్, బుల్లిష్, బేరిష్. ఓకే, సో ఇది జస్ట్ మీకు ఒక ఇండికేషన్ అని మనం చార్ట్స్ 1 by 1 ఎప్పుడైతే మనకి ఆ యొక్క వీటిలో కనిపిస్తుందో ట్రేడింగ్ లో మనకి ఆ రోజు డే క్లోజ్ అయిన తర్వాత ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు సో ఆ క్యాండిల్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బుల్లిష్ ప్యాటర్న్ అండి. గ్రీన్ క్యాండిల్ తర్వాత చూడండి మనకి బుల్లిష్ మూమెంటం. సో బుల్లిష్ మూమెంటం వన్స్ ఈవెన్ మనకి మరబోజు క్యాండిల్ బేరిష్ మూమెంటం కూడా ఉంటుంది. సో వన్స్ మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం బేరిష్ మూమెంటం తీసుకుంటాము. సో మనకి ఇది నిఫ్టీ, మనకి బుల్లిష్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ మనం చూసాం కాబట్టి మనం ప్రస్తుతం ఇంకో నిఫ్టీ వచ్చేసి ఇంకో 300-400 మనకి బుల్లిష్ క్యాండిల్ మూమెంటం కనబడే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో అది ఆల్మోస్ట్ గిఫ్ట్ నిఫ్టీలో కూడా ఇండికేషన్ అయితే ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మల్టీ బ్యాగర్ అనేది మీకు చెప్తున్నాను. మనకి మల్టీ బ్యాగర్ వచ్చేసి దిస్ ఫుట్వేర్ స్టాక్ టర్న్స్ మనకి 10,000 కాస్త 1.2 lakhs అయిందంటే ఇన్ జస్ట్ 10 years. అంటే ఆల్మోస్ట్ ఎన్ని టైమ్స్ దగ్గర 12 times పెరిగింది విత్ ఇన్ 10 years. ఇది వచ్చేసి రిలాక్సో ఫుట్వేర్. సో రిలాక్సో ఫుట్వేర్ మనం దీని గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. మనం జస్ట్ ఇక్కడ మనం చూపిస్తున్నాము 1200% పెరిగిందని ఇన్ 10 years. మనకి ఏ అదర్ ప్లాట్ఫామ్లో కూడా ఇంత మంచి రిటర్న్స్ అయితే ఉండవు, సో ఈ రిలాక్సో ఫుట్వేర్ అనేది మీరు ఒకసారి మీ యొక్క వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. ఇంకోటి మనకి వచ్చేసి ఇది విఎఫ్ఎక్స్, మన విఎఫ్ఎక్స్ స్టాక్ ఐపీఓస్ కూడా మనము 2-3 మంచిగా ఇన్ఫార్మ్ చేశాము. ఆ 2-3 కూడా మంచిగా పర్ఫామ్ చేయడం జరిగింది విఎఫ్ఎక్స్ స్టాక్స్. సో ఇవి వచ్చేసి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఐపీఓస్ కూడా దగ్గర 300-400% రిటర్న్స్ లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి వచ్చేసి ఈయన యాక్టర్ అజయ్ దేవగన్ గారు వచ్చేసి ఒక ఇది స్మాల్ క్యాప్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ దగ్గర 900 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది మంచి బులిష్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. స్టిల్ యూ కెన్ ఇన్వెస్ట్ అన్నట్లుగా మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చి చూడండి పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్. సో ఇప్పుడు ఏమైతే విఎఫ్ఎక్స్ గ్రాఫికల్ డిజైన్స్ ఏమైతే ఉందో ఎక్కువ మూవీస్ చేస్తున్నారో అది మీరు RRR కానివ్వండి, బాహుబలి, సో ఏదైనా ఇప్పుడు వచ్చేది హనుమాన్. సో ఈ యొక్క డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. స్టాక్స్ కూడా విపరీతమైన రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఒకసారి చూడండి పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము 3-4 స్టాక్స్ ఒకసారి చూద్దాము. ముందుగా మనము ఏంటంటే ఇక్కడ చూడాల్సిందే మేజర్గా ఇది L&T మనం మొన్న డిస్కస్ చేసాము, హాల్ డిస్కస్ చేసాము, మజ్గావ్ డాకు కొన్ని డిస్కస్ చేసాము. మనకు వచ్చేసి ఈవెన్ అదాని ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వచ్చేసి మళ్ళీ 1.2% పెరగడం జరిగింది. మేజర్గా పీపీఎల్ ఫార్మా అనేది మీరైతే కొంత అక్యుములేట్ చేసుకోండి అండి, ఎందుకంటే ఇది మంచి మనకి రిటర్న్స్ అనేది వన్స్ మూమెంటం స్టార్ట్ అయిందంటే మనం క్యాచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పీపీఎల్ ఫార్మా అంటే పిరమిల్ ఫార్మా. ఓకే, పిరమిల్ ఫార్మా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ పేటిఎం కూడా గురించి కూడా కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. సో ఇది పేమెంట్స్ పేటిఎంకి వచ్చేసి మేజర్గా పేమెంట్స్ బ్యాంకు దాని యొక్క స్ట్రెంగ్త్. ఇఫ్ పేమెంట్స్ బ్యాంక్ వస్తేనే దీనిలో మూమెంటం అనేది కనబడింది. పేమెంట్స్ బ్యాంకు దీనికి లైసెన్స్ రానన్ని రోజులు దీని గురించి అసలు మర్చిపోండి. ఈవెన్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చినా దీన్ని అంత పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. ఓకే, సో ఒకవేళ పేమెంట్స్ బ్యాంక్ వస్తే ఇంకో 50-20-30 పాయింట్స్ అప్ సైడ్ ఒక అప్పర్ సర్క్యూట్ కొట్టవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏదైతే అప్పర్ సర్క్యూట్స్ కొలవాలో అన్ని అప్పర్ సర్క్యూట్స్ అయితే మనకి ఇచ్చిందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం స్టాగ్నేట్ ఉంటుంది. వన్స్ పేమెంట్ బ్యాంక్స్ అప్రూవల్ లైసెన్స్ 100% ఓకే అన్నప్పుడు కొంచెం మూమెంట్ కనపడిద్ది, అంతేగాని ఎక్కడి నుంచి ఏదో పడిందో అక్కడ దాకా వెళ్ళిద్ది అనేది ఉండదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి పేటిఎం వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఆల్మోస్ట్ పసుపు ట్యాక్, నెక్స్ట్ ఇది FCS సాఫ్ట్, ఇది స్మాల్ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకి రావటం జరిగిందండి. సో అది కాక మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి V-షేప్ రికవరీ కూడా మనకి స్టార్ట్ అయింది.
వన్స్ నాకు ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం సో 6 ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం ఇది మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి మంచి మూమెంటం అయితే ఉంటుంది 6 రూపీస్. ఓకే, ఇది చూడండి FCF సాఫ్ట్ మంచి పెన్నీ స్టాక్. ఎవరైతే పెన్నీ స్టాక్ అడుగుతున్నారో ఇది ఒకసారి చూడండి. మనకు మంచి లెవెల్స్ దగ్గర నుంచి 25 పైసా కాడి నుంచి మంచి మూమెంటం వచ్చింది. దగ్గర దగ్గర మనకి 8.4 దాకా వెళ్ళి మళ్ళీ పడింది, మళ్ళీ పడి మళ్ళీ రికవర్ అనేది ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇది 6 రూపీస్ అబో మనకు మంచి ఇదైతే ఉంటుంది. ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఒక 5 రూపీస్ దగ్గర ఎంటర్ అవ్వండి. మనకి స్టాప్ లాస్ వచ్చేసి మనకి 2 దగ్గర దాకా కనిపిస్తుంది. ఫస్ట్ స్టాప్ లాస్ అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి అట్లీస్ట్ 3 రూపీస్ అంటే 2 రూపీస్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం 2 రూపీస్ అయితే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ మనకి జియో ఫైనాన్స్ మనం మొన్న కూడా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. జియో ఫైనాన్స్ వచ్చేసి మనం మొన్న కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ మనకి మంచి ఫుల్ అప్ సైడ్ మనకి సో జియో ఫైనాన్స్ వచ్చేసి మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. మంచి మూమెంటం అయితే మనం చూస్తున్నాము. 328 ఇది ఇంకా మనకు వచ్చేసి దగ్గర దగ్గర ఇంకో 20 పాయింట్స్ అబౌవ్. సో ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా మంచి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం అయితే ఉందండి జియో ఫైనాన్స్. అది మీరు ఎందుకంటే నెంబర్ ఆఫ్ మనకి జియో ముఖేష్ అంబానీ గారిది కాబట్టి అది నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటుంది. సో దీనిలో మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ అనేది అన్ని ప్రాజెక్ట్స్కి అవసరం కాబట్టి ఇది మేజర్గా ఈవెన్ జియో ప్లాట్ఫామ్ ఫైనాన్స్ గురించి మనం తీసుకున్న ఇది వచ్చేసి మంచి ఇంకా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది జియో ఫైనాన్స్. మనం ఆల్రెడీ పూనావాల 2 ఫైనాన్స్ స్టాక్స్ మేజర్గా లెస్ దాన్ 500 ఉన్నాయి, మనం టేకప్ చేసాము. ఒకటి పూనావాల, ఒకటి జియో ఫైనాన్స్. దీన్ని అయితే మీరు క్యాచ్ చేయడానికి చూడండి. సో జియో ఫైనాన్స్లో మీరు ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. మీకు ఏదైనా క్వేరీస్ ఉంటే చూడండి. మన లెవెల్స్ అయితే మనం రేపు బుల్లిష్ ప్యాటర్న్ ఉండొచ్చు అన్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఏమైతే 3-4 IPOs ఉన్నాయని దాని గురించి నేను సపరేట్గా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే, మీరు VFX గ్రాఫికల్ డిజైన్స్ మీద 2-3 కంపెనీలు IPOs కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. సో ఇప్పుడు ఈరోజు కూడా ఇంకో కంపెనీ చెప్పాము. మీరు ఆ కంపెనీలో అట్లీస్ట్ ఒక కంపెనీనైనా మీరు యాడ్ చేసుకొని పెట్టుకోండి. మీ యొక్క వాచ్ లిస్ట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే నెక్స్ట్ రానున్న రోజులన్నీ VFX మీద మనకి మ్యాక్సిమం మంచి డిమాండ్ అయితే ఉంది దాని మీద. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైనా ఉంటే క్వైరీస్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు పింక్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.